2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీ ఇంట్లో వైఫై ఉన్నా వీడియోలు బఫర్ అవుతున్నాయా? వీడియో కాల్స్ మధ్యలో కట్ అవుతున్నాయా? ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫీస్ మీటింగ్స్ లో ఇబ్బంది పడుతున్నారా? చాలా మంది ఇంటర్నెట్ సర్వర్ ప్రొవైడర్ను తప్పుపడతారు. కానీ చాలా సందర్భాల్లో సమస్య ఇంటర్నెట్లో కాదు, మనం వైఫై రూటర్ను ఉపయోగించే విధానంలో ఉంటుంది. రూటర్ను తప్పు ప్రదేశంలో ఉంచడం, వైఫై రూటర్ను ఇంటి మూలలో, నేలపై లేదా టీవీ వెనుక ఉంచడం. చాలా మంది రూటర్ కనపంచకుండా ఉండాలని చాలా మూలల్లో లేదా ఫర్నిచర్ వెనుక దాచేస్తారు. చేయాల్సింది ఏంటంటే రూటర్ను నేలపై కాకుండా కొంచెం ఎత్తులో ఉంచండి. వీలైనంత వరకు ఇంటి మధ్య భాగంలో ఉంచండి. టేబుల్ పై లేదా గోడకు అమర్చితే సిగ్నల్ బాగా వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పుతోనే చాలా ఇళ్లలో వైఫై కవరేజ్ మెరుగుపడుతుంది. ఇక రూటర్ను టీవీ, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్ లేదా బ్లూటూత్ పరికరాల దగ్గర ఉంచడం వల్ల ఈ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు అంటే వైఫై సిగ్నల్ కు అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే రూటర్ను ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు కొంత దూరంగా ఉంచండి. ముఖ్యంగా మైక్రోవేవ్, కార్డ్లెస్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లకు దూరంగా ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇక రూటర్ చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. యాంటెనాలు ఉంటే ఒకదాన్ని నిటారుగా మరొకదాన్ని అడ్డంగా ఉంచితే కొన్ని ఇళ్లలో కవరేజ్ మెరుగుపడవచ్చు. ఇల్లు పెద్దగా ఉంటే వైఫై ఎక్స్టెండర్ లేదా మెష్ వైఫై సిస్టమ్ ఉపయోగించడం మంచిది. చూసారుగా, ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే మీ వైఫై పనితీరు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది.